హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎంత బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో పచ్చి చేపల కూర చేసుకుంటాను. పచ్చి చేపలు గెండి చేపలు తీసుకున్నాము. ఇది శుద్ధంగా ఉప్పు వేసి తోముకున్నాము. పైన ఉన్న పొట్టు అంతా తీసేసుకొని అనిపిస్తుందా ఈ విధంగా చేసుకోవాలి. శుద్ధంగా నీట్గా చేసుకోవాలి. చింతపండు నానేసుకోవాలి. ఒక పెద్ద బత్తాయికాయ సైజు చింతపండు తీసుకున్నాము. దాన్ని 7 నెలల్లో నానబెట్టేసుకున్నాము. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. పెద్ద గిన్నె తీసుకున్నాం కదా, అది బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి మనకు సరిపడినంత. 4 స్పూన్లు వేసాము. ఆయిల్ బాగా వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు బాగా కాలిన తర్వాత మనం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మనం పచ్చి కరివేపాకు వేసుకుంటాం కదా, అది వేసేటప్పుడు మన మీద చిక్కులు పట్టి నూనె చిక్కులు అవి పడకుండా ఉండాలంటే కరివేపాకు వేసుకునేటప్పుడే చెమ్మ లేకుండా వేసుకోవాలి. పువ్వు వేగిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం. 3 ఉల్లిపాయలు అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు గింటితోటి అంతా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం కదా, మొత్తం కలిపి వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు ఒక 4 టమాటాలు సన్నంగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి ఆయిల్లో. ఈ టమాటాలు తొందరగా ఉడకాలంటే మనం ఉప్పు వేసుకోవాలి. కళ్ళు ఉప్పు వేసుకుంటాను, అంటే రాళ్ళు ఉప్పు 2 స్పూన్లు వేసుకుంటాను ఉప్పు. ఇది ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం మూత పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మూత తెచ్చి చూద్దాం టమాటాలు ఉడికినాయో లేదో. ఇది మధ్య మధ్యన కలుపుకుంటుండాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. ఈ విధంగా టమాటాలు బాగా మెత్తగా ఉడకాలి. మన ఆయిల్లో ఉడికితే బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు పసుపు వేసుకుంటున్నాము. ఇది మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. 3 స్పూన్లు కారం వేసుకున్నాము. ఇది కూడా మొత్తం కలుపుకోవాలి. ఇది మొత్తం కలుపుకున్నాక ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు బాగా దాన్ని ఈ విధంగా కలుపుకొని రసం తీసుకోవాలి. ఈ చింతపండు రసం బాగా కలిపిన తర్వాత ఇది మనం ముందుగా మనం మసాలా వేపుకున్నాం కదా, దాంట్లో పోసేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ నీళ్ళు పోసుకొని చింతపండు అంతా కలుపుకొని ఆ రసం పోసేసుకోవాలి. మనం చింతపండు రసం అంతా పోసుకున్నాం కదా, మనకి ఎన్ని నీళ్ళు కావాలో సరిపడా పోసుకోవాలి. దీంట్లో మరి పలసంగా లేకుండా కొంచెం చిక్కగానే చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక పొంగు రావాలి. ఇప్పుడు పొంగు వచ్చిందో లేదో మూత పెట్టి చూద్దాము. ఒకసారి తెరలాలన్నమాట. ఈ విధంగా మనం చేపలు కడిగి పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి శుద్ధంగా కడిగేసి ఇప్పుడు ఈ తెరలతోనే కదా దాంట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసాం కదా, ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. మళ్ళా మనం కూర ఉడుకుతా ఉంది కదా, పక్కన మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. దీని మీద ఒక బాండీ పెట్టుకోవాలి. బాండీ బాగా వేడైన తర్వాత ఒక స్పూను మెంతులు వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూను ధనియాలు వేసుకోవాలి. ఇవి బాగా మెంతులు ధనియాలు జీలకర్ర బాగా చెట్ అనే దాకా వేపుకోవాలి. ఆవాలు 2 స్పూన్లు దాకా వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఎక్కువ మాడి అంటే మాడవాల్సిన వస్తాయి, ఎక్కువ మార్చుకోకూడదు. ఈ విధంగా బాగా గోల్డ్ కలర్ రావాలి. ఇప్పుడు ఇది దించి మిక్సీ జార్లో పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ సల్లారు పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ లోపల మనము ఒక పెద్ద అల్లం ముక్క తీసుకొని సన్న కట్ చేసుకొని పైన పొట్టు అంతా తీసేసుకోవాలి. తర్వాత ఒక తెల్లగడ్డ తీసుకొని పైన పొట్టు అంతా తీసేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఈ విధంగా పైన పొట్టు అంటే తీసేసుకోవాలి. మరి ఎక్కువ ఇదంతా లాగే ఇవ్వలేదు, ఈ విధంగా తీయవలేదు. ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకున్న పొడి. ఇప్పుడు మనం అల్లము తెల్లగడ్డ తీసుకున్నాం కదా, ఇది కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం నలగలేదు అనుకో, కొంచెం వాటర్ వేసుకునైనా బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం కూరలో వేసేసుకున్నాము. వేసేసుకొని ఇది కూరలో వేసేసుకోవాలి.
అంతా ఒక దిక్కడ వేసుకోకుండా ఆడాడ వేసుకోవాలి. ఒక దిక్కడ వేసుకుంటే మనం కలపం కదా, అందుకే గడ్డలు గడ్డలుగా ఉంటుంది. ఈ విధంగా వేసుకుంటే మొత్తం కలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. వాటర్ అంతా కాస్త తినకాలి. ఉడికిందో లేదో మూత తీసి చూసుకుందాం ఒకసారి. ఈ విధంగా వాటర్ అంతా ఇనకాలి. ఇనికిన తర్వాత ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర అవన్నీ వేపుకొని మిక్సీ పెట్టుకొని పొడి చేసుకున్నాం. ఇప్పుడు ఇది చల్లుకోవాలి. దీంట్లో ఉన్న నీళ్ళన్నీ బాగా ఇనికినాయి కదా, ఇది వేసిన తర్వాత బాగా చిక్కబడుతుంది. ఇప్పుడు మంట సిమ్ములో పెట్టుకోవాలి. కొంచెం సిమ్ములో పెట్టుకొని ఈ విధంగా మసిగుడ్డతో పట్టుకొని ఇట్లా అనాలి. ఇప్పుడు మంట హైలో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకోవాలి. చూసారా, ఈ విధంగా చిక్కంగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఈ విధంగా మనం మసిగుడ్డతో పట్టుకోవాలి. మసిగుడ్డతో పట్టుకొని ఈ విధంగా ఇట్లా అనుకోవాలి, కలుపుకోవాలి. ఈ విధంగా అంటే మనం గింటి పెట్టాము అనుకో ముక్కలు చెదురు అయిపోతాయి, ముళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ విధంగా చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చాపల కూర రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.